అరణ్య స్థలము వలె ఉన్న నీ కుటుంబ వ్యవస్థ, అరణ్య స్థలము వలె ఉన్న నీ పరిచర్య, అరణ్య స్థలము వలె ఉన్న నీ బిడ్డల జీవితాలను నా దేవుడు సకల ఫల వృక్ష సముదాయము కలిగిన ఏదైనా వలె మార్చే కాలము వచ్చి ఉన్నదే. చూడబోతున్నావు. నిరీక్షణతో ముందుకు సాగు. ఎలా జరుగుతుంది అనుకుంటే అబ్రహాం సంగతి ఆలోచించవయ్యా. పాదం మోపటానికి స్థలం లేనోడికి దేశాన్ని ఇచ్చాను. శారా సంగతి ఆలోచించవయ్యా. పిల్లల కంటానికి ఆస్కారం లేని మృతతుల్యమైన గర్భంలో జనాంగాలకు తల్లిగా చేశాను. నీ సంగతి ఆలోచించుకోవయ్యా. నీ సంగతి ఆలోచించుకోవయ్యా. నిన్నే కొంటుంటే పైకి లేపాను. నిన్ను కన్న రోజునే నీ తల్లి చనిపోలేదా? నువ్వు బెన్యామీను కాదా? తల్లిని పోగొట్టుకున్న వాడివి, అనాథగా పెరిగిన వాడివి, తల్లి ప్రేమ నోచుకోని వాడవే. నిన్నలా పైకెత్తేనే ఏ కుంట నుండి నిన్ను పైకి లేపానా? చనిపోదామని పరుగులెత్తిన వాడు కాదా నువ్వు? బ్రతుకు చాలిద్దాం అనుకున్న వ్యక్తివి కాదా? జీవితం మీద ఆశలు చచ్చిపోయిన వ్యక్తివి కాదా? ఏ గుంట, నువ్వు పడిన గుంట నీళ్లు లేని గుంట కాదా? ఆ నీళ్లు లేని గుంటలోనే నేను తీశాను, ఈ స్థితి ఇచ్చాను. ఇప్పుడు చేయలేనా? ఎందుకు నా మాటను ఆలోచిస్తున్నావు? నేను ఏ కార్యం చేసినప్పుడు అరణ్య స్థలంలో మీ బ్రతుకులు ఏదైనా అయిపోతే ఎట్టుంటాయో ఆలోచించుకోండి అన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకు కనబడి